అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 21వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము, మృతుడై మరల బ్రతికిన వాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనమునందు, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, ఆది అపోస్తుల యొక్క దినముల యందు గల 7 సంఘములకును క్రీస్తు అయిన వాడు ఒక్కొక్క విధముగా తనను పరిచయము చేసుకుంటను చూచుచున్నాము. ఇక్కడ స్ముర్ణ అను సంఘమునకు మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడను అని చెప్పుచున్నాడు. స్ముర్ణ అను మాటకు తెల్లని బోలము అని అర్థము. తెల్లని బోలము అనుట ఒక వృక్షం నుండి చెక్కబడి తీయబడుచున్న జిగురై ఉన్నది. అది గొప్ప ఔన్నత్యమైనదియు సువాసన గలదియు అత్యధిక చేదుగలదై ఉండును. తెల్లని బోలము ధూపవర్గములతో కలిపి ప్రభునకు సుగంధ సువాసనగా ధూపము వేయుదురు. ఇటీ తెల్లని బోలము విజ్ఞాపనకు సాదృశ్యమైనదై ఉన్నది. అపోస్తులైన యోహాను యొక్క దినముల యందు స్ముర్ణ సంఘములో అనేకులు హతసాక్షులుగా మరణించిరి. ప్రభువునకి శ్రమను అనుభవించిరి. తెల్లని బోలపు వృక్షము నరకబడి అందులో పాలు కారుచున్నట్లు విశ్వాసుల యొక్క అంతరంగము పలు విధమైన చిత్రవదలచే వేధింపబడినప్పుడు వారి కన్నీటితో ప్రభు వద్ద విన్నపము చేసిరి. అందుచేతనే ప్రభు తనను మృతుడని మరలా బ్రతికిన వాడను అని పరిచయము చేసుకొనుచున్నాడు. ప్రభు తనను జగత్తుత్పత్తికి ముందుగానే వధింపబడిన గొర్రెపిల్లగా ఉండినప్పటికీ నేడును వధింపబడినట్లుగానే ఉన్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. క్రైస్తవ మార్గం యొక్క నమ్మికయు ఔన్నత్యమును క్రీస్తు యొక్క మానమునందును పునరుత్థానమునందే ఉన్నది. మన యొక్క విశ్వాసపు ఒప్పుకోలు ఏమిటి? క్రీస్తు మన కొరకు శ్రమనుంది మరణించి 3వ దినమునందు సజీవుగా లేచెను అనుటయే ఉన్నది. ఇట్టి దృఢమైన నమ్మికపైనే క్రైస్తవ మార్గము కట్టబడి మహిమార్థముగా నిర్మింపబడి ఉన్నది. ఇట్టి నమ్మిక శోధన సమయం యందు విజయము పొందుటకు మీకు సహాయకరముగా ఉండును. మహమ్మదీయ సహోదరులు సమాధులకు ప్రాముఖ్యతను ఇచ్చుచున్నారు. నబీల కొరకు పలు రకములైన సమాధులను కట్టి వాటిని సేవించుచున్నారు. మక్కాకు పుణ్యయాత్ర వెళ్ళుచున్న వారు కూడాను అక్కడ చూచుచున్నది సమాధిని. అయితే క్రైస్తవ మార్గము పునరుత్థానం యొక్క మార్గము. మన ప్రియ ప్రభు అయిన యేసు మృతుడై మరలా బ్రతికినవాడు. ఇండియాలో తాజ్మహల్ ప్రపంచ వింతలలో ఒకటిగా ఎంచబడి ఉన్నది. ఇది వెలిచూపునకు తెల్లటి చలువరాతి రాళ్లతో కట్టి నిర్మింపబడిన అందమైన జ్ఞాపకార్థపు చిహ్నముగా ఉండినప్పటికీ వాస్తవమునకు అది షాజహాన్ యొక్క భార్య అయిన ముంతాజు కొరకు నిర్మించబడిన సమాధి. అగ్గిపు దేశమునందు గల ప్రపంచ వింతయున్న నెవ్వరిపోవుచున్నట్లు చేయుచున్న పిరమిడ్లు కూడా సమాధులే. అయితే దేవుడు యేసును సజీవముగా లేపెను. దేవుడు యేసును లేపినందున మన పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్తగా ప్రకటించుచున్నాము. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 32వ వచనం. నేడును యేసు కావున యేసు జీవించుచున్నాడు అని గంభీర సునాదముతో పాడుచు ఆనందించుడి. సజీవుడైన దేవుణ్ణి వెంబడించుటేను ఆరాధించుటేను ఎంతటి ధన్యత. దేవుని బిడ్డలారా, ఆయన త్రోవ నడిపించు. నీటి ధ్యానమునకై క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఎస్తేరు గ్రంథము 3, 4 మరియు 5 అధ్యాయము. సాయంత్రము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 22 మొదలుకొని 42 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.